దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మరి ఎందరో ఈ దినాన్ని చూడలేనటువంటి వారు ఉన్నారు. దేవుడు ఆ కృప కలిగినటువంటి మహాదేవుడు మరలా ఈ సమయాన్ని మనకిచ్చి మరి ఒక నూతన సంవత్సరాన్ని మరలా మన జీవితాల్లో ప్రవేశింపచేసి అతని యొక్క జీవ కిరీటాన్ని మనం ధరించుకోవడానికి, జీవ కిరీటం కోసం మనం వెతుకులాడేటువంటి వారంగా ఉండటం కోసం ఈ సమయాన్ని ఇచ్చినందుకు ఆ కృప కలిగినటువంటి దేవునికి ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. మనమందరం కూడా రక్షణ పాత్రను చేతపట్టుకుని మరి ఆ యేసయ్యకి ఏమిచ్చి రుణం తీర్చుకోలేనటువంటి యేసయ్యకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒకసారి తలలో ఉంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ఘనముగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభువా. ఇదిగో మా పట్ల నీ యొక్క కృపా కనికరం జాలి నా తండ్రి ఎంత గొప్పదో ప్రభువా. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడా, నిత్యుడికి తండ్రి, సమాధానాధిపతి, నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇశ్రాయేలు స్తుతుల మీద ఆశ్రయుడైన దేవా, నీకు స్తోత్రాలు. నిత్యము కెరువుల శరీవుల చేత యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగడబడుతున్న మా దేవానికి స్తోత్రం. నాయన నీకు వందనాలు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుతారు నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. యెహోవా కొరకు ఎదురు చూసేవారు పక్షిరాజు యవనాన్ని ధరించుకుని రెక్కలతో పైకి ఎగురుతారు అని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. అలాగే నా తండ్రి, నీ కొరకు ఎదురు చూసేటువంటి వరంగా ఉంచినందుకు మీకు స్తోత్రాలు. అలాగే ప్రభువా, నన్ను నిలబెట్టారు. మీరు నిలబెట్టకపోతే నేను నిలబడలేను ప్రభువా. నా తండ్రి, మీరు నాతో వాడుకోకపోతే నేను వాడబడలేను యేసయ్యా. మీ యొక్క శక్తిని నాకు ఇవ్వకపోతే నేను పొందుకోలేను. మీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో నన్ను నింపి నీ శక్తి కలిగిన మాట, అగ్ని లాంటి మాట నా నోట ఉంచి నడిపించినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి, నీ వాక్యాన్ని నేను ప్రచురిస్తూ ఉంటుండగా ప్రభువా, ఏదో బాగా చెప్పింది, బాగా చెప్పాను అనేటువంటిది కాదు. కానీ ప్రభువా, నా తండ్రి, నీ వాక్కును నా నోట ఉంచి నా తండ్రి వారి యొక్క హృదయాల్లో క్రియ జరిగించున్నట్లుగా ప్రభా, మీ పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించమని అడుగుతున్నాను ప్రభా. ఎంత బాగా చెప్పాననేటువంటిది కాదు యేసయ్యా, నేనేమాత్రపాటి దాన్ని యేసయ్యా, మీకు స్తోత్రాలు నాయన. ఎంతమంది హృదయాల్లో ప్రభా ఆ వాక్యం క్రియ జరిగించింది అనేటువంటిది ప్రభా కావాలి యేసయ్యా. వింటున్నటువంటి వారి నా తండ్రి నాయన, వారికి వినగలిగినటువంటి, వినబుద్ధి కలిగినటువంటి చెవులు దయచేయండి యేసయ్యా. ఓ పెంప కలిగినటువంటి ఆత్మను దయచేయండి, సమ్మతి కలిగిన మనస్సును దయచేయండి యేసయ్యా, మీకు స్తోత్రాలు. మీరు నిలబెట్టండి, మీరు నాతో నిలబడండి యేసయ్యా. నా నోట్లో మీ వాక్కును ఉంచండి. నీ వాక్కు నా నోటి నుంచి బయలు వెడలినప్పుడు ప్రభా, వారి హృదయాల్లో నా తండ్రి క్రియ జరిగించి వారి యొక్క ప్రవర్తనలో మార్పు రావాలి యేసయ్యా. అలాగే నా తండ్రి, దేనిలో జయము లేదో ఆ జయాన్ని వారు పొందుకోవాలి. జయాన్ని పొందుకోవాలంటే ఏమేమిటిని విడిచిపెట్టాలో వాటన్నిటిని విడిచిపెట్టేవారుగా ఉండాలి ప్రభా. నీ వాక్కు ద్వారా ప్రభా వారి యొక్క మనస్సుకి స్వస్థత రావాలి, వారి యొక్క మనోనేత్రాలు తెరవబడాలి. నీ వాక్కు ద్వారా వారి యొక్క నా తండ్రి రోగాలు బలహీనపరచబడాలి యేసు నామములో. నీ వాక్కు ద్వారా ప్రభా వారు నీ కోసం ఎదురు చూసేటువంటి వారుగా ఉండి నూతన బలాన్ని పొందుకుని, నూతన ఆత్మను, నూతన శక్తిని, ఈ నూతన సంవత్సరంలో నూతన అభివృద్ధిని, నూతన ఆశీర్వాదాన్ని, నూతన ఆత్మీయ ఎదుగుదలను పొందుకునేవారుగా ఉండాలి యేసయ్యా. ఓహో ఆహా అనుకోవటం కాదు యేసయ్యా, నా గొప్ప కోసం కాదు, లేకపోతే డబ్బు కోసం కాదు ప్రభా. నా తండ్రి, ఏ విధము చేతనైనా నా తండ్రి నీ యందు ప్రయాస నాటికి వ్యర్థం చేసే దేవుడు కాదు ప్రభా. నా యందు నిరీక్షణ సిగ్గుపరచదు, అవమానపరచదని సెలవిచ్చిన దేవుడు ప్రభా. ఈ సంవత్సరంలో ప్రభా నిన్ను తెలుసుకోలేనటువంటి వారు, నిన్ను తెలుసుకున్నటువంటి వారు కాక నిన్ను తెలుసుకోలేనటువంటి ఆత్మలు నీ కృపాసనం వద్దకు నడిపించబడాలి యేసయ్యా. మీకే స్తోత్రాలు ప్రభా. నా తండ్రి, మీకు వందనాలు ప్రభా. అయితే నా తండ్రి, ఈ వాక్యం వింటుండగా వారు నా తండ్రి స్థిరమైనటువంటి ఆలోచనతో వినేటువంటి వారుగా చెయ్యేసయ్యా. అడుగుడి మీకు ఇయ్యబడిన, తట్టుడి తీయబడిన, వెతుకుడి దొరుకునని సెలవిచ్చావు తండ్రి.
ఆత్మీయ ఆశీర్వాదాల కోసం నా తండ్రి ఆతృతతో ఎదురు చూచేటువంటి వారుగా చేసి మీ ఘన నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి పొందుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అయితే నా ప్రియమైనటువంటి వారలారా, మనము యేసు ప్రభువుని తెలుసుకుంటున్నాం. యేసు ప్రభువులో మరి ఆ రక్షణను మనం అంగీకరించి బాప్తిజాన్ని తీసుకుని పరిశుద్ధతగా పవిత్రంగా మనం జీవించాలి అని చెప్పి మనం ఆలోచన చేసి ఆ విధంగా నడుస్తున్నాం. కానీ మనలో జయ జీవితం అనేటువంటిది లేదండి. ఎందుకు మనలో జయ జీవితం అనేటువంటిది లేకుండా పోతుంది అంటే, మరి ఆ జయ జీవితానికి కావాల్సినటువంటివి మరి మనం విడిచిపెట్టవలసినటువంటివి చాలా ఉన్నాయి. యేసయ్యనే గురిగా చేసుకుని మనం ప్రయాణం చేయలేకపోతున్నాం. యేసయ్యకి మన జీవితాన్ని అప్పచెప్పుకోలేకపోతున్నామండి. అయితే ఆ జయ జీవితాన్ని మనం సంపాదించుకునేటువంటి వరంగా ఉండాలి అంటే మనం కొన్నింటిని విడిచిపెట్టాలండి. ఒకనాడు పర్వత శిఖరం మీద ఉంటాం, ఒకనాడు లోయలో ఉంటున్నామండి. మరి ఆ దేవుని యొక్క వాక్యం దావీదు అంటున్నాడు, నేను ఎక్కలేనటువంటి ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు అంటున్నాడు. పర్వతము ఎత్తైన కొండ అంటే అదే ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితి అండి. అటువంటి ఆత్మీయ స్థితిలో ఒక దినాన ఉంటున్నాం, ఒక దినాన లోయలోకి వెళ్ళిపోతున్నామండి. అంటే మన యొక్క మరి ఈ లోకపు విషయాల్లోకి, మన యొక్క మరి జీవితంలో ఉన్నటువంటి విషయాల్లోకి, మన కుటుంబంలో ఉన్నటువంటి విషయాల్లోకి వెళ్ళిపోయేటటువంటి వరంగా ఉంటున్నాం. మనం రోమా పత్రిక 8వ అధ్యాయం చదివినట్లయితే అదంతా కూడా ఆత్మీయ స్థితిని గురించి ఉంది. అయితే ఒక దినాన ఆ రీతిగా ఉంటున్నాం. మరలా 7వ అధ్యాయంలో చూసినట్లయితే అదంతా కూడా మరి లౌకికమైనటువంటి విషయాల గురించి ఉంది. లోయలో మనం ఎలా ఉంటున్నాం, ఎలా అనేటువంటిదిగా ఉంటుంది. కనుక మనం అటువంటి వరంగా ఉండక మనం జయాన్ని చూడాలి. మనకి జయం కావాలి, మనకి జయ జీవితం కావాలి. ఈ లోకంలో ఉన్నటువంటి వాటి మీద జయం కాదండి, దేవునిలో మనకి జయ జీవితం కావాలండి. ఆ జయ జీవితాన్ని మనం పొందుకున్నట్లయితే దేన్నైనా మనం భరించి సహించి ఓపికగా ఓర్పుగా మనం పరిగెత్తేటువంటి వరంగా ఉంటాం. అయితే మనం జయ జీవితం కావాలి అంటే ఒక మాట చూడండి. మనం మొదట రోమాపత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వము చేయదు. మనము ఇక్కడ వాక్యం చెబుతోంది, మనం కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైనటువంటి వారముగా కాదు గనుక పాపం మన మీద ప్రభుత్వం చేయదు అని దేవుని వాక్యం చెబుతుంది. అయితే దేవుని యొక్క కృపకే కానీ ధర్మశాస్త్రానికి లోనైనటువంటి వరం కాదు. ఈ వాక్యానుసారమైనటువంటి మనం జీవితాన్ని జీవిస్తూ దేవుని యొక్క కృపను పొందుకోలేనటువంటి వరంగా ఉంటున్నాము ఈ దినాన. మనం దేవుని యొక్క కృప ఏం చేస్తుంది అంటేనండి, మనల్ని పాపాన్ని ఎలనీయకుండా చేస్తుంది, మనల్ని పాపంలో ప్రవేశింపనీయకుండా చేస్తుంది. మనలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను జయ జీవితం కావాలి అని మనం చేసేటప్పుడు మనలో ఏమేమి ఆటంకాలుగా ఉన్నాయో వాటన్నిటినీ దూరపరిచేటువంటిదిగా దేవుని యొక్క కృప ఉంటుందండి. అటువంటి కృపకే మనం బద్ధులమై ఉండాలండి. ఆ పాపపు సంఖ్యలు, పాపపు బంధకాల నుంచి, ఆ పాపపు శక్తి నుంచి మనం విడిపించబడేటువంటి వరంగా ఉండాలి అంటే దేవుని యొక్క కృప కావాలి. నా ప్రియమైనటువంటి వారలారా, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆనాడు మరి ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి ఇశ్రాయేలీలు వెళ్ళినప్పుడు మరి మోషే నడిపించాడండి. అవతల సముద్రపు ఒడ్డుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తే వారిలో శత్రువులు ఎలా నీటిలో మునిగిపోయినప్పుడు వారు ఎలా విడుదల పొందారు అంటే, ఆ రీతిగానే మనని పాప నియమాల నుంచి తప్పించుటకు, మనలో ఉన్నటువంటి పాపపు బలహీనతల నుంచి విడిపించుటకు దేవుని యొక్క కృప మన మీద ఎలనివ్వాలండి. మనము దేవుని యొక్క కృపను ఎలనిచ్చేటువంటి వరంగా ఉండట్లా, దేవుని యొక్క శక్తిని పొందుకునేటువంటి వరంగా ఉండట్లా. అయితే మనంతటా మనము చేయలేం, మనంతటా మనకి చేత కాదు. కానీ మరి కృప పొందుకున్నప్పుడు మనకి విడుదల వస్తుందండి. కనుక మనలో ఏ బలహీనతలు ఉన్నాయి, జయ జీవితం మనకు కావాలి అంటే మనం జయించాల్సినటువంటివి ఏమేంటి ఉన్నాయి అంటే, మొదట చింతను మరి తొందరపాటును మనలో నుంచి తీసివేసుకోవాలి. చింతించి మనం ఏం చేస్తామండి? మనం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చూద్దాం. దేనిని గురించియో చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత
భక్తపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి, దేనిని గురించి చింతపడవద్దు అంటాడు. అదేవిధంగా మత్తయి సువార్త 24వ అధ్యాయంలోకి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఏమి ఉన్నది అంటే మత్తయి సువార్త మరి 6వ అధ్యాయంలోకండి 25వ వచనంలో, అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చినైనా, ఏమి ధరించుకుందుమో అని మీ దేహము గూర్చి అయినను చింతింపకడి. ఆహారము కంటేను ప్రాణమును, వస్త్రము కంటేను దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో నెవ్వడు చింతించుట వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకొనగలడు. అంటే అలా మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే 6వ అధ్యాయం 25వ వచనం నుంచి దేవుని యొక్క వాక్యం ఏమైనా సెలవిస్తోంది అంటే, దేనిని గురించి చింతించొద్దు, అయితే మీరు ఏమి తిందాం ఏమి త్రాగుదాం అని మీ ప్రాణమును గురించి అయిన చింత వద్దు అంటున్నాడండి. మీ దేహమును గురించి అయిన చింత వద్దు అంటున్నాడండి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో సమకూర్చుకోవు, వాటిని నేను పోషిస్తున్నాను, వాటికంటే బహుశ్రేష్ఠులైనటువంటి వారు మీరు కారా అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యేసయ్య మరి ఆ సముద్రంలో ఆ ఓడ మునిగిపోయేటప్పుడు ఆ ఓడ అమరమున పడుకున్నాడు. కానీ అటువంటి స్థితి వచ్చినప్పుడు కూడా యేసయ్య ఈలాగన చింతించలేదండి. మనము ఆ చింతన వదిలిపెట్టవలసినటువంటి వరంగా ఉంటున్నాం, కానీ మనం ఇంకా చింతిస్తూనే ఉంటున్నాం. ఎందుకంటే మనకు ఆ చింతన విడిచిపెట్టేటువంటి వరంగా ఉండాలి. జయ జీవితం కావాలి అంటే ఏమి తినాలి, ఏం ధరించుకోవాలి, ఎలా ఉండాలి అనేటువంటి దానికి చెప్తున్నాడు కదండి. ఆకాశ పక్షులు విత్తవు, కోయవు, అవి కొట్లలో సమకూర్చుకోవు. మనమైతే ఏం చేస్తున్నామంటే మా భవిష్యత్తు ఎలా ఉంటుందో, మా బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుందో, మా జీవితం ఎలా ఉంటుందో అని చెప్పి మనం చింతించి మనం కొట్లలో సమకూర్చుకునేటువంటి వరంగా ఉంటున్నాం. మనం చింతించి ఏమీ చేయలేం, మూరుడు ఎక్కువ చేయలేం, మూరుడు తక్కువ చేయలేం. కానీ మనం జయించాలి అంటే మొదట చింతను, తొందరను తీసివేసుకునేటువంటి వారుగా ఉండాలి. తర్వాత మరి ఆధైర్యాన్ని, నిరుత్సాహాన్ని తీసివేసుకునేటువంటి వారుగా ఉండాలండి. 2వ రాజులు 19వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే యెజెబెలు ఏలియాని మరి తొందర పెట్టినప్పుడు బదరీ వృక్షం కిందకు వెళ్ళి యెజెబెలు అక్కడ పడుకుని, ఇంకెందుకు ప్రభువా, నాది అయిపోయింది, నన్ను తీసేసుకో అంటున్నాడు. మనం అలాంటి వరంగా మనం ఉండకూడదండి. మనలో దిగులు, మనలో మరి నిరుత్సాహం, మనలో అసమాధానం, మనలో సంతోషం లేనటువంటి జీవితాన్ని మనం చేయకూడదండి. మనలో ఉన్నటువంటి దిగులను తీసివేయాలి, మనలో ఉన్నటువంటి అధైర్యాన్ని తీసివేయాలి, మనలో ఉన్నటువంటి నిరుత్సాహాన్ని తీసివేసేటువంటి వరంగా ఉండాలి. కనుక ఎవరి వైపు చూడాలి అంటే, జయ జీవితం కావాలి అంటే ఆ యేసు వైపు చూడాలి అండి. అది మనంతటా మనకు వచ్చేటువంటిది కాదు. కానీ మనం దేవుని యొక్క ఆత్మ మనలో నివసించినప్పుడు ఒక మాట ఉంది మరి దేవుని యొక్క వాక్యంలో, మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నది, అయితే నేను మీలో నివసిస్తున్నాను అంటున్నాడు. ఎలా నివసిస్తున్నాడు? మనలో ఆ యేసయ్య పరిశుద్ధాత్మ రూపంలో నివసిస్తున్నాడు, మన ఆత్మలో నివసిస్తున్నాడు. మనం ఆ పరిశుద్ధాత్మను పొందుకునేటువంటి వారముగా ఉండాలండి. ఏలియా అయితే పరిగెత్తుకుని వెళ్ళిపోయి బదరీ వృక్షం కింద కూర్చున్న నన్ను తీసుకో అని అన్నప్పుడు యెజెబెలుకి దడిచి అధైర్యపడి నిరుత్సాహపడి వెళ్ళాడు. అటువంటి శ్రమలు నీలో నాలో వచ్చినప్పటికీ, అటువంటి కష్టాలు నష్టాలు మనం ఎదుర్కొన్నప్పటికీ కూడా మనం అధైర్యపడకుండా, నిరుత్సాహపడకుండా మనం ఎవరి వైపు చూడాలండి? యేసు వైపు చూడాలి. యేసునే గురిగా చేసుకుని మనం జీవించేటువంటి వరంగా ఉండాలి. అయితే కాకులతో ఆహారాన్ని పంపించాడు ఏలియాకి. మనల్ని అలా పోషించడా యేసయ్య? మనం ఎలా ఉన్నామో అన్నటువంటి మన పరిస్థితులు, స్థితిగతులు యేసయ్యకి తెలుసండి. చూస్తున్నాడు కదండి. మనం మన యొక్క ఆలోచనలతో, మన యొక్క తలంపులతో, మన యొక్క ఊహలతో, మన యొక్క ఉద్దేశాలతో మనం ఏమీ చేయలేనటువంటి వరంగా ఉంటున్నాం. కనుక అలాగే మనలో ఇంకొకటి కూడా ఉందండి, కోపం ఉంటుంది, అసూయ ఉంటుందండి. కోపాన్ని, అసూయనే మనం తీసేసుకునేటువంటి వరంగా ఉండాలి అండి. అయితే మరి సౌలు
దావీదు మరి ఆ గొలియాతును చంపిన తర్వాత మరి వీరు అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు స్త్రీలందరూ కూడా ఆ సౌలుకి ఎదురుగుండా వెళ్ళి సౌలు 1000 మందిని దావీదు 10,000 మందిని హతమ చేసినని చెప్పినప్పుడు సౌలుకి ఎంతో కోపం వచ్చిందండి. కోపం వచ్చి దావీదుని వెంటాడటం మొదలుపెట్టాడు. దావీదుకి సౌలు ఎక్కడ దొరికాడు? గుహలో దొరికాడు. దొరికినప్పుడు అతను ఏం చేశాడు అంటే, నీ చేతికి అందాడు కదా, మరి నిన్ను ఎంతగా వెంబడిస్తూ వస్తున్నాడు, మరి అతన్ని చంపమన్నట్టు అడిగినప్పుడు మరి అయితే దావీదు ఏమన్నాడండి, ఆయన దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడు అన్నాడు. అయితే సౌలుకి ఇక్కడ ఎందుకు కోపం వచ్చింది అంటే, ఆయనను పొగిడారు కాబట్టి కోపము, మరి ఆ తర్వాత అసూయ వచ్చిందండి. అసూయ మరి కోపము అసూయ 2 కలిసి వచ్చాయి సౌల్లో. మనలో అసూయ ఉన్నప్పుడు ఎదుటిన్నటువంటి వారి మీద కోపం వస్తుందండి. అసూయను తీసివేసుకునేటువంటి వరంగా ఉండాలి, కోపాన్ని తీసేసుకునేటువంటి వరంగా ఉండాలి. స్వల్ప విషయాలకు కూడా మనం కోప్పడేటువంటి వరంగా ఉంటున్నాం. మనం జీవితాన్ని పొందుకోవాలి అంటే మొదట ఏం చెప్పాను అండి, చింత కూడా ఉండకూడదు, తొందర ఉండకూడదు, అధైర్యం ఉండకూడదు, నిరుత్సాహం ఉండకూడదు. మరి ఆ తర్వాత కోపం అసూయని రెండింటినీ తీసివేసుకునేటువంటి వరంగా ఉండాలి. ఆ తర్వాత అండి మరి ఓర్పు లేనితనము విసుగుదల. ఇశ్రాయేలీయులను నడిపించినప్పుడు మోషే వారిలో ఓర్పు లేదండి. ఆ బానిసత్వాన్ని నుంచి బయటకు తీసుకువచ్చి ఆ కానాను దేశాన్ని చూపించడానికి మోషే నడిపిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు ఓర్పు లేక సనుక్కున్నారు, విసుక్కున్నారు, గొనుక్కున్నారండి. అయితే మరి అది 40 దినాల్లో మరి చేరుకోవాల్సినటువంటిది 40 సంవత్సరాలు పట్టింది. అలాగే నీవు కూడా విసుక్కుని సనుక్కునేటువంటి దానివిగా ఉంటున్నావా? ఏ పరిస్థితికైనా నాకు దేవుడు చాలు అనేటువంటిది దానివిగా ఉంటున్నావా? ఒకవేళ నీ జీవితంలో, నా జీవితంలో కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ, మరి ఓర్పు లేనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఈ స్థితిలో నన్ను నడిపిస్తున్నావేమో, ఇది నీకు ఇష్టమైనటువంటి స్థితి ఏమో, ఒకవేళ ఇది నడిపింపేమో అని మనం గుర్తెరిగి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వరంగా ఉంటున్నాం. అయితే అట్లా చేయకుండా మనం ఏం చేస్తున్నామంటే, అయ్యో నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, అయ్యో నేను ఇలాగ ఎందుకుంటున్నాను, ఇది లేదు అది లేదని సొణుక్కునేటువంటి వరంగా ఉంటున్నాం. సొణుగులు గొణుగులు ఉంటే మనం జీవితాన్ని చూడలేమండి. అలాగే ఇశ్రాయేలీయులు 40 రోజుల్లో మరి ప్రయాణం చేయవలసినటువంటి దాన్ని 40 సంవత్సరాలు నడిచారు. జయాన్ని చూడలేకపోయారు, వెళ్ళారు, కానీ వెళ్ళవలసినటువంటి సమయంలో వెళ్ళలేకపోయారండి. అలాగే మరి ఆ తర్వాత ఓర్చుకోలేనటువంటి వారముగా ఉంటాం. ఓర్చుకోలేనటువంటి వారముగా ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు మనం ఓర్చుకోలేనటువంటి వారముగా ఉంటామండి. ఆ ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ, క్రోధం. ఎందుకండి అటువంటి క్రోధాన్ని, అటువంటి పగని, ఆ గర్వం ఓర్చుకోలేనటువంటి తనము మనం ఎస్తేరు గ్రంథంలో చూసినట్లయితే హామాను మొర్దుకాయని చూడాలండి. అయితే హామానుని మరి మొర్దుకాయ అయితే తన కుమార్తె రాణి అయినప్పటికీ కూడా తను తాను తగ్గించుకుని మరి రాజుగారి యొక్క గుమ్మం వద్ద మరి కూర్చుని ద్వారపాలకుడిగా ఉన్నాడు. మరి అయితే హామాన్ని హెచ్చించినప్పుడు హామానికి మొర్దుకాయ నమస్కారం చేయలేదని చెప్పి అతను ఒక కుట్ర పన్నాడు. కుట్ర పన్ని మరి ఈ మొర్దుకాయని ఉరిదీయించాలని మరి ప్లాన్ వేశాడండి. అయినప్పటికీ కూడా వారి యొక్క యోధా జాతి అంతా కూడా నశించిపోతుందని ఎస్తేరు మరి ఆ మొర్దుకాయ అందరూ కలిసి ఉపవసించి దేవుని సన్నిధిలో ప్రార్థించారండి. ప్రార్థించినప్పుడు అప్పుడు ఏం జరిగింది, రాజుకుని ఆ ప్రార్థన నిద్రపట్టకుండా చేసి అదే రాజు యొక్క ఆ గ్రంథాన్ని తెప్పించి చూసినప్పుడు రాజుని మరి కాపాడినటువంటి వారు ఎవరు అంటే అక్కడ కనపడింది ఎవరంటేనండి మొర్దుకాయ కాపాడాడని హామాను చేతనే మరి అతనితో సన్మానం చేయించాడు. అతనికి ఉరికాయ సిద్ధపరిచిన హామాను చేతనే ఆ ఉరికాయపై అతను ఎక్కాడండి. ఏది విత్తుతావో అదే కోసం ఉంటావు. గర్వం, తగ్గింపు లేని మనస్తత్వం, ఎదుటి వారిని చూసి అసూయ, ఈర్ష్య, ద్వేషాలు మనలో నుంచి పోవాలండి. పోతే అప్పుడు మనం జీవితాన్ని పొందుకునేటువంటి వారంగా ఉంటామండి. మనకు జయం రాలా, ఏ విషయంలోనూ జయం రాలా అని ఏడుస్తాం, గుడెలు బాదుకుంటాం. మేము చేస్తున్న వ్యాపారంలో జయం లేదు, మేము చేస్తున్న ప్రతి పనిలో జయం లేదు, మా బిడ్డల పట్ల జయం లేదు, మా భర్త పట్ల జయం లేదు, మా కుటుంబంలో దేనిని పట్ల కూడా జయం లేదని అనేటువంటి వరంగా ఉంటున్నాం. కానీ మనలో ఉన్నటువంటి ఈ ప్రతి ఒక్క జీవితానికి ఆటంకాలైనటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా మనం తీసేసుకోలేనటువంటి వరంగా ఉంటున్నాం. రిక్కమర సందర రికందర వరందర రూమర సందర శరమర సందర మనం తీసేసుకోలేనటువంటి వరంగా ఉంటూ జీవితం అనేది లేదని చెప్పి ఏడుస్తూ ఉంటున్నాం. సంవత్సరాలు జరిగిపోయినా అదే ఏడుపులో ఉంటున్నాం. కానీ దేవుడి దగ్గర మనకున్నటువంటి ప్రతి బలహీనతను సరి చేసుకోలేనటువంటి వరంగా ఉంటున్నాం. కామపు ఆలోచనలు,
అపరిశుద్ధమైనటువంటి